కర్బన సమ్మేళనాల గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడే శాస్త్రం కర్బన రసాయన శాస్త్రం లేక సేంద్రియ రసాయన శాస్త్రం. సేంద్రియ సమ్మేళనాలు లభించే విధాలు: బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, జంతువులు మరియు వృక్షాలు. వాలర్ అనే శాస్త్రవేత్త యూరియాను అమ్మోనియం సైనైట్ ను వేడి చేయడం ద్వారా తయారు చేశాడు. కోల్బీ ఎసిటిక్ ఆమ్లాన్ని మూలకాల ద్వారా తయారు చేశాడు. బెర్తొలెట్ మీథేన్ వాయువును తయారు చేశాడు. కార్బన్ పరమాణువుకు గల 4 వేలెన్సీ వల్ల కార్బన్ అత్యధిక సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. కార్బన్ కు అత్యధిక కెటనేషన్ సామర్థ్యం వల్ల కార్బన్ పరమాణువుల మధ్య బంధాలు రేఖీయంగాను శాఖీయంగాను వలయాకారంలోనూ ఏర్పడ. సేంద్రియ సమ్మేళనాల వర్గీకరణ. కార్బన్ శృంఖాలపై ఆధారపడి సమ్మేళనాలు వర్గీకరించబడతాయి. కార్బన్ సమ్మేళనాలు వివృత శృంఖాల లేక యాలిఫాటిక్ సమ్మేళనాలు మరియు వలయ సమ్మేళనాలుగాను విభజింపబడతాయి. వలయ సమ్మేళనాలు సైక్లిక్ సమ్మేళనాలుగాను హెట్రోసైక్లిక్ సమ్మేళనంగాను విభజించబడతాయి. సైక్లిక్ సమ్మేళనాలు యాలిసైక్లిక్ సమ్మేళనాలుగాను అరోమాటిక్ సమ్మేళనాలుగాను వర్గీకరించబడతాయి. హెట్రోసైక్లిక్ సమ్మేళనాలు యాలిఫాటిక్ మరియు అరోమాటిక్ గా విభజించబడతాయి. మరి వివృత శృంఖాలు లేక యాలిఫాటిక్ సమ్మేళనాలు సంతృప్త సమ్మేళనాలు అంటే ఆల్కేనులు, అసంతృప్త సమ్మేళనాలు ఆల్కీనులు, ఆల్కైనులుగాను వర్గీకరించబడతాయి. సమజాత శ్రేణి. ఒక ప్రమేయ సమూహం గల కార్బన్ సమ్మేళనాలను వాటి అణుభారం ఆరోహణ క్రమంలో అమరిస్తే ప్రక్కన ఉండే ఏ 2 పదార్థాల అణు సంకేతాలలోనైనా కనిపించే వ్యత్యాసం CH2 ఉంటుంది. అలాంటి పదార్థాల శ్రేణినే సమజాత శ్రేణి అంటారు. ఉదాహరణ ఆల్కేనులు CH4, C2H6, C3H8, C4H10 మొదలైనవి. వీటిలో ఏ 2 సమ్మేళనాల మధ్య నైనా వ్యత్యాసం CH2 గా ఉంటుంది. సమజాత శ్రేణుల స్వాభావిక లక్షణాలు ఒక సాధారణ ఫార్ములాతో సూచించవచ్చు. ఉదాహరణ ఆల్కేనులు CnH2n+2. 2 వరుస సమ్మేళనాల మధ్య తేడా CH2 గా ఉంటుంది. ఒకే రకమైన పద్ధతుల్లో తయారు చేయవచ్చు. ఈ శ్రేణిలోని సమ్మేళనాలకు భౌతిక ధర్మాల్లో క్రమత్వం ఉంటుంది. కర్బన సమ్మేళనాల నామకరణం పద్ధతులు. సేంద్రియ సమ్మేళనాల నామకరణం గురించి వివిధ పద్ధతులు ప్రతిపాదించబడ్డాయి. ఒకటి అంతర్జాతీయ శాస్త్రవేత్తల యూనియన్ IUC, అంతర్జాతీయ పరిశుద్ధ అనువర్తన రసాయన శాస్త్ర సంఘం IUPAC, ట్రివియల్ పద్ధతి లేక కామన్ విధానం. నామకరణం నియమాలు. కార్బన్ సమ్మేళనంలో అత్యంత పెద్దదైన కార్బన్ గొలుసును పరిగణించాలి. సమ్మేళనంలో అతి పెద్దదైన గొలుసును గుర్తించాలి. కార్బన్ సమ్మేళనంలోని కార్బన్ పరమాణువులకు ఎడమ నుండి కుడికి గాని కుడి నుండి ఎడమకు గాని సంఖ్యలతో గుర్తించాలి. కాని ప్రతిక్షేపకం కలుపబడి ఉండే కార్బన్ పరమాణువుకు అతి తక్కువ సంఖ్య ఉండేటట్లుగా చూడాలి. సమ్మేళనాన్ని పరిశీలిస్తే ఎడమ నుంచి కుడికి సంఖ్యలను ఇవ్వడం వల్ల ప్రతిక్షేపకం కలుపబడినటువంటి కార్బన్ పరమాణువుకు 3 వచ్చింది. కాబట్టి సమ్మేళనం పేరు 3-మెథైల్ హెప్టేన్. ఒకే ప్రతిక్షేపకం ఒకే కార్బన్ పరమాణువుపై ఉంటే ఆ ప్రతిక్షేపకం స్థానాన్ని తిరిగి వ్రాయాలి. సమ్మేళనాన్ని పరిశీలిస్తే 2,2 డైమెథైల్ పెంటేన్. వేరువేరు గ్రూపులు కార్బన్ శృంఖలంలో ఉంటే నామకరణం 2 విధాలుగా చేయాలి. IUPAC పద్ధతి తక్కువ క్లిష్టత గల సమూహానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. CA పద్ధతి ఇంగ్లీష్ అక్షరక్రమం పాటించాలి. సమ్మేళనాన్ని పరిశీలిస్తే IUPAC ప్రకారం 2-మెథైల్ 3-ఇథైల్ హెక్సేన్. CA పద్ధతిలో 3-ఇథైల్ 2-మెథైల్ హెక్సేన్. కార్బన్ సమ్మేళనంలో
ప్రమేయ సమూహం ఉంటే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న కార్బన్ పరమాణువుకు 1వ సంఖ్య ఇవ్వాలి. 4 మిథైల్ పెంట్ 1 ఓల్ లేక 4 మిథైల్ పెంటనోల్. కార్బన్ శృంఖాలలో CHO లేక COOH వంటి ప్రమేయ సమూహం ఉంటే దానికి 1వ సంఖ్య ఇవ్వాలి. 3,3 డైమెథైల్ బ్యూట్ 1 ఓయిక్ ఆమ్లము లేక 3,3 డైమెథైల్ బ్యూటనోయిక్ ఆమ్లం. సాదృశ్యం ఒకే అణు ఫార్ములాను కలిగి ఉన్న వేరువేరు పదార్థాలను సాదృశకాలు అంటారు. ఈ దృగ్విషయాన్ని సాదృశ్యం అంటారు. ఒక అణువులో పరమాణువుల అమరిక తేడా వల్ల సాదృశ్యం ఏర్పడుతుంది. సాదృశ్యం 2 రకాలుగా ఉంటుంది: నిర్మాణాత్మక సాదృశ్యం, ప్రాదేశిక సాదృశ్యం. నిర్మాణాత్మక సాదృశ్యం మరలా 4 రకాలుగా విభజించబడుతుంది: శృంఖల సాదృశ్యం, స్థాన సాదృశ్యం, ప్రమేయ సమూహ సాదృశ్యం, మెటామరిజం. ప్రాదేశిక సాదృశ్యం 2 రకాలుగా విభజించబడుతుంది: జ్యామితీయ సాదృశ్యం, దృక్ సాదృశ్యం. శృంఖల సాదృశ్యం కార్బన్ గొలుసులో కార్బన్ పరమాణువుల అమరికలో తేడా వల్ల ఈ సాదృశ్యం ఏర్పడుతుంది. ఉదాహరణ బ్యూటేన్ C4H10, N బ్యూటేన్, ఐసోబ్యూటేన్. పెంటేన్ C5H12, N పెంటేన్, ఐసోపెంటేన్, నియోపెంటేన్. స్థాన సాదృశ్యం సమ్మేళనంలో ప్రమేయ సమూహ ప్రతిక్షేపకం లేదా బహుబంధం స్థానంలో తేడా వల్ల ఈ సాదృశ్యం ఏర్పడుతుంది. వీటిని స్థాన సాదృశ్యకాలు అంటారు. ఉదాహరణ 1 క్లోరోబ్యూటేన్, 2 క్లోరోబ్యూటేన్, 1 బ్యూటైన్, 2 బ్యూటైన్. ప్రమేయ సమూహ సాదృశ్యం సమ్మేళనాల అణు ఫార్ములా ఒకటి అయినప్పటికీ ప్రమేయ సమూహాలు వేరువేరుగా ఉండడం వల్ల ఈ సాదృశ్యం ఏర్పడుతుంది. ఉదాహరణ C3H8O, 1 ప్రొపనాల్, మిథాక్సిమీథేన్, C2H6O, ఇథైల్ ఆల్కహాల్, మిథాక్సిమీథేన్. మెటామరిజం ఒకే ప్రమేయ సమూహానికి వేరువేరు ఆల్కైల్ సమూహాలు కలుపబడి ఉంటే మెటామరిజం ఏర్పడుతుంది. ఉదాహరణ C4H10O, ఈథాక్సి ఈథేన్, మిథాక్సి ప్రొపేన్. ఆల్కేనులు సాధారణ ఫార్ములా CnH2n+2 సంతృప్త హైడ్రోకార్బన్లు sp3 సంకరకరణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణ మీథేన్, ఈథేన్, ప్రొపేన్ మొదలైన. మీథేన్ CH4, దీన్నే మార్ష్ గ్యాస్ అని కూడా అంటారు, తయారు చేయడం, మిథైల్ హ్యాలైడ్ ను క్షయకరణం చేయడం, మిథైల్ ఐడైడ్ ను జింక్ ఎసిటిక్ ఆమ్లంతో క్షయకరణం చేయడం వల్ల మీథేన్ ఏర్పడుతుంది. CH3I+2H gives CH4+HI. డీకార్బాక్సిలేషన్ సోడియం ఎస్టేట్ ను సోడా లైమ్ తో వేడి చేయడం వల్ల మీథేన్ ఏర్పడుతుంది. CH3COOH+NaOH gives CH4+Na2CO3. అల్యూమినియం కార్బైడ్ లేక బెరిలియం కార్బైడ్ ను జల విశ్లేషణ చేయడం ద్వారా మీథేన్ ఏర్పడుతుంది. Al4C3+12H2O gives 4AlOH thrice+3CH4. Be2C+4H2O gives 2BeOH twice+CH4. మీథేన్ భౌతిక ధర్మాలు: రంగులేని వాయువు, నీటిలో కొద్దిగా కరుగుతుంది, బాష్పీభవన స్థానం -166°C, ద్రవీభవన స్థానం -186°C. రసాయన ధర్మాలు: మీథేన్ ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుంది. హాలోజనీకరణం: మీథేన్ సూర్యరశ్మి సమక్షంలో క్లోరిన్ తో చేరనుంది సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. CH4+Cl2 gives CH3Cl+HCl. CH3Cl+Cl2 gives CH2Cl2. CH2Cl2+Cl2 gives CHCl3 chloroform. CHCl3+Cl2 gives CCl4 carbon tetrachloride. నైట్రేషన్: మీథేన్ నత్రికామ్లంతో 400 నుండి 475°C మధ్య చేరనుంది నైట్రోమీథేన్ ఏర్పరుస్తుంది. CH4+HONO2 gives CH3NO2+H2O.
నీటి ఆవిరితో చర్య. మీథేన్ నీటి ఆవిరితో చర్యనుంది వాటర్ గ్యాస్ ఏర్పరుస్తుంది. CH4+H2O gives CO+H2. భంజన చర్య. మీథేన్ 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు భంజన క్రియకు లోనై కార్బన్ మరియు H2 ఏర్పరుస్తుంది. CH4 gives C కార్బన్ బ్లాక్ ప్లస్ 2H2. మీథేన్ ఉపయోగాలు. ఇళ్లలో ఇంధనంగాను, రబ్బర్ టైర్లు, ప్రింటింగ్ ఇంకుల తయారీలోను, మెథైల్ ఆల్కహాల్, ఫార్మాల్డిహైడ్, హైడ్రోజన్ సంశ్లేషణ వాయువు తయారీలోను వాడతారు. ఈథేన్ C2H6 అణు ఫార్ములా C2H6 సంతృప్త హైడ్రోకార్బన్. sp3 సంకరకరణంలో కార్బన్ పరమాణు ఉంటుంది. బంధ దూరం Cc 1.54 యాంగ్స్ట్రామ్ యూనిట్లు, Ch 1.09 యాంగ్స్ట్రామ్ యూనిట్లు. Cc బంధశక్తి 341.11 కిలోజౌల్ పర్ మోల్. ఈథేన్ తయారీ. డీకార్బాక్సిలేషన్. సోడియం ప్రొపయోనేట్ ను సోడా లైమ్ తో వేడి చేస్తే ఈథేన్ ఏర్పడుతుంది. CH3CH2COO NaNaOH gives C2H6 Na2CO3. వుడ్జు చర్య. మెథైల్ ఐడైడ్ ను సోడియం లోహంతో పొడి ఈథర్ సమక్షంలో వేడి చేస్తే ఈథేన్ ఏర్పడుతుంది. CH3I plus 2Na gives C2H6 plus 2NaI. కోల్బీ విద్యుత్ విశ్లేషణ చర్య. పొటాషియం ఎసిటేట్ ద్రావణం విద్యుత్ విశ్లేషణ వలన ఈథేన్ ఏర్పరుస్తుంది. 2CH3COOK plus 2H2O gives C2H6 plus 2CO2 plus 2KOH plus H2. సెబెటర్ సెండ్రన్ చర్య. ఈథేన్ ను పారిశ్రామికంగా ఎథిలిన్ ఉత్ప్రేరక సమక్షంలో హైడ్రోజనీకరణం చేయడం వల్ల ఈథేన్ ఏర్పడుతుంది. ఈ చర్యను సెబెటర్ సెండ్రన్ చర్య అంటారు. H2C double bond CH2 plus H2 gives C2H6. ఇథైల్ ఐడైడ్ ను జింక్ కాపర్ యుగ్మంతో ఇథైల్ ఆల్కహాల్ సమక్షంలో క్షయకరణం చేస్తే ఈథేన్ ఏర్పడుతుంది. C2H5 plus 2H gives C2H6 plus HI. ఈథేన్ భౌతిక ధర్మాలు. రంగులేని వాయువు, గాలి కంటే తేలిక, సేంద్రియ ద్రావణంలో కరుగుతుంది. బాష్పీభవన స్థానం -89 డిగ్రీల సెంటీగ్రేడ్. రసాయన ధర్మాలు. ఈథేన్ ప్రతిక్షేపక చర్యలో పాల్గొంటుంది. హాలోజనేషన్. ఈథేన్ సూర్యరశ్మి సమక్షంలో క్లోరిన్ తో చర్య జరిపి ఇథైల్ క్లోరైడ్ ఏర్పరుస్తుంది. C2H6 plus Cl2 gives C2H5Cl plus HCl. నైట్రేషన్. ఈథేన్ నైట్రిక్ ఆమ్లం ఆవిరులతో 400 డిగ్రీల వద్ద చర్య జరిపి నైట్రో ఈథేన్ ఏర్పరుస్తుంది. C2H6 plus HNO3 gives C2H5NO2 plus H2. భంజన క్రియ. ఆక్సిజన్ లేనప్పుడు ఈథేన్ వేడి చేస్తే ఎథిలిన్ మరియు H2 ఏర్పరుస్తుంది. C2H6 gives H2C double bond CH2 plus H2. ఈథేన్ గాలిలో మండిస్తే కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు ఉష్ణాన్ని వెలువరుస్తుంది. ఈథేన్ ఉపయోగాలు. ఇంధనంగాను, క్లోరో ఈథేన్ తయారీలోను, ఎథిలిన్ తయారీలోను వాడబడుతుంది. ఆల్కీనులు. ఎథిలిన్ C2H4. ఆల్కీన్ల అసంతృప్త హైడ్రోకార్బన్లు. కార్బన్ పరమాణు sp2 సంకరకరణంలో ఉంటుంది. C డబుల్ బాండ్ C బంధ దూరం 1.34 యాంగ్స్ట్రామ్ యూనిట్లు ఉంటుంది. ఒక సిగ్మా మరియు ఒక పై బంధం ఉంటాయి. తయారు చేసే పద్ధతులు. ఇథైల్ ఆల్కహాల్ నిర్జలీకరణము. ఇథైల్ ఆల్కహాల్ గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో 170 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నిర్జలీకరణం చేస్తే ఎథిలిన్ ఏర్పడుతుంది. CH3CH2OH gives H2C double bond CH2 plus H2O. ఇథైల్ ఆల్కహాల్ ను ఆల్కహాలిక్ KOH తో వేడి చేస్తే ఎథిలిన్ ఏర్పడుతుంది. CH3CH2Br plus KOH gives H2C double bond CH plus KBr. డీహాలోజనేషన్. 1,2-డైబ్రోమో ఈథేన్ ను జింక్ భస్మంతో ఆల్కహాల్ ద్రావణంలో వేడి చేస్తే
ఎథిలిన్ ఏర్పడుతుంది. CH2Br CH2Br plus 2Zn gives H2C double bond CH2 plus ZnBr2. పాక్షిక ఆక్సీకరణము. ఎసిటిలిన్ లెండ్లార్ ఉత్ప్రేరకం సమక్షంలో వేడి చేస్తే ఎథిలిన్ ఏర్పడుతుంది. Hc ట్రిపుల్ బాండ్ CH plus H2 gives H2C double bond CH. పారిశ్రామిక పద్ధతి. సహజ వాయువు నుండి ఏర్పడే ఈథేన్ ను మండించడం వల్ల ఎథిలిన్ ను పొందవచ్చును. C2H6 gives C2H4. ఎథిలిన్ భౌతిక ధర్మాలు. రంగులేని వాయువు నాన్ పోలార్ ద్రావణంలో కరుగుతుంది, ఈథర్లో కరుగుతుంది. బాష్పీభవన ఉష్ణోగ్రత -165°C. ఎథిలిన్ రసాయన ధర్మాలు. హైడ్రోజన్ తో చర్య. ఎథిలిన్ ప్లాటినం లేక పెలాడియం లేక నికెల్ సమక్షంలో హైడ్రోజన్ తో చర్యనుంది ఈథేన్ ఇస్తుంది. H2C double bond CH2 plus H2 gives C2H6. హాలోజన్లతో చర్య. ఎథిలిన్ CCl4 సమక్షంలో గది ఉష్ణోగ్రత వద్ద క్లోరిన్ తో చర్యనుంది 1,2 డైక్లోరోఈథేన్ ఏర్పరుస్తుంది. H2C double bond CH2 plus Cl2 gives CH2Cl CH2Cl. హైడ్రోజన్ హ్యాలైడ్ తో చర్య. ఎథిలిన్ HCl తో చర్యనుంది ఇథైల్ క్లోరైడ్ ఏర్పరుస్తుంది. H2C double bond CH2 plus HCl gives CH3CH2Cl. HOCl తో చర్య. ఎథిలిన్ HOCl తో చర్యనుంది ఎథిలిన్ క్లోరోహైడ్రిన్ ఏర్పరుస్తుంది. H2C double bond CH2 plus HOCl gives CH2OH CH2Cl. ఎథిలిన్ చల్లని క్షారీకృత పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో చేరినుంది ఎథిలిన్ గ్లైకాల్ ఏర్పడుతుంది. H2C double bond CH2 plus H2O plus O gives CH2OH CH2OH. ఎథిలిన్ సిల్వర్ ఉత్ప్రేరకం సమక్షంలో గాలిలో చేరినుంది 200 నుండి 400°C వద్ద ఎథిలిన్ ఆక్సైడ్ ఏర్పరుస్తుంది. H2C double bond CH2 plus 1/2O2 gives CH2CH2O. ఓజోనాలసిస్. ఎథిలిన్ ఓజోన్ తో చేరినుంది ఎథిలిన్ ఓజోనైడ్ ను ఏర్పరుస్తుంది. ఇది జింక్ సమక్షంలో జల విశ్లేషణ చెంది ఫార్మాల్డిహైడ్ ను మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఏర్పరుస్తుంది. S2Cl2 తో చర్య. ఎథిలిన్ సల్ఫర్ మోనోక్లోరైడ్ S2Cl2 తో చేరినుంది మస్టర్డ్ గ్యాస్ ఏర్పరుస్తుంది. H2C double bond CH2 plus Cl SSCl plus H2C double bond CH2 gives ClCH2CH2S CH2CH2Cl plus S. పొలిమరీకరణము. ఎథిలిన్ అధిక పీడనం వద్ద అంటే 1500 నుండి 2000 వాతావరణ పీడనాల వద్ద మరియు 200°C వద్ద పొలిమరీకరణం చెంది పాలీఎథిలిన్ ఏర్పరుస్తుంది. ఎథిలిన్ ఉపయోగాలు. ఎథైల్ ఆల్కహాల్ పాలీఎథిలిన్ తయారీలోను ఎథిలిన్ గ్లైకాల్ తయారీలోను మస్టర్డ్ గ్యాస్ తయారీలోను వాడబడుతుంది. ఎసిటిలీన్. HC ట్రిపుల్ బాండ్ CH సాధారణ ఫార్ములా CnH2n-2. ఆల్కైన్ల అసంతృప్త సమ్మేళనాలు త్రిబంధాలను కలిగి ఉంటాయి. ఒక సిగ్మాబంధం 2 పైబంధాలు ఉంటాయి. C పరమాణువు sp సంకరకరణంలో ఉంటుంది. ఎసిటిలిన్ లోని బంధకోణం 180°. బంధ దూరం 1.20 యాంగ్స్ట్రామ్ యూనిట్లు. C డబుల్ బాండ్ C బంధశక్తి 610.7 కిలోజౌల్ పర్ మోల్. C సింగిల్ బాండ్ C బంధశక్తి 341.1 కిలోజౌల్ పర్ మోల్.
తయారు చేసే పద్ధతులు: పారిశ్రామిక పద్ధతి, కాల్షియం కార్బైడ్ ను జల విశ్లేషణ చేయడం వల్ల ఎసిటిలీన్ ఏర్పడుతుంది. CaC2+ HOH HOH gives HC triple bond CH plus CaOH twice. ప్రయోగశాలలో తయారు చేయట: డిహైడ్రో హాలోజనీకరణము 1,2 లేక 1,1 డైబ్రోమో ఈథేనును ఆల్కహాలిక్ KOH తో చర్యను అందించడం వల్ల ఎసిటిలీన్ ఏర్పడుతుంది. 1,1,2,2 టెట్రాబ్రోమో ఈథేనును జింక్ ధూళి సమక్షంలో డీహాలోజనీకరణం చేయడం వల్ల ఎసిటిలీన్ ఏర్పడుతుంది. ఐడోఫార్మ్ ను సిల్వర్ పౌడర్ తో చర్యను అందించడం వల్ల ఎసిటిలీన్ ఏర్పడుతుంది. 2CH(I3+) 6Ag gives HC triple bond CH plus 6AgI. క్వాల్బీ విద్యుత్ విశ్లేషణ: పొటాషియం మాలియేట్ గాఢ జల ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేయడం వల్ల ఎసిటిలీన్ తయారవుతుంది. CHCOH double bond CHCOOH plus 2H2O gives HC triple bond CH plus 2CO2. యానోడ్ వద్ద ఏర్పడుతుంది at యానోడ్ plus 2KOH plus H2 at cathode వద్ద ఏర్పడుతుంది. ఎసిటిలీన్ భౌతిక ధర్మాలు: రంగులేని వాయువు, ఆల్కహాల్ ఈథర్లో కరుగుతుంది. H2S మరియు pH3 వంటి మలినాల వల్ల ఎసిటిలీన్ కు వెల్లుల్లి వంటి వాసన ఏర్పడుతుంది. ఎసిటిలీన్ రసాయన ధర్మాలు: H2 తో సంకలనము. ఎసిటిలీన్ హైడ్రోజన్ తో సంకలనం చెంది ఎథిలీన్ మరియు ఈథేన్లను ఏర్పరుస్తుంది. HC triple bond CH plus H2 gives H2C double bond CH2 plus H2 gives C2H6. హాలోజన్ తో సంకలనము: ఎసిటిలీన్ క్లోరిన్ తో చర్యనుంది 1,2-డైక్లోరోఈథేన్ 1,1,2,2 టెట్రాక్లోరోఈథేనులను ఏర్పరుస్తుంది. HC triple bond CH plus Cl2 gives ClCH double bond CHCl plus Cl2 gives Cl2CH CHCl. హైడ్రోజన్ హాలైడ్ తో చర్య: ఎసిటిలీన్ HCl తో చర్యనుంది వినైల్ క్లోరైడ్ ను 1,1-డైక్లోరోఈథేన్ ను ఏర్పరుస్తుంది. HC triple bond CH plus HCl gives H2C double bond CHCl plus HCl gives CH3CHCl2. నీటితో చర్య: ఎసిటిలీన్ 1% HgSO4 30% H2SO4 సమక్షంలో H2O తో చర్యనుంది వినైల్ ఆల్కహాల్ ఏర్పరుస్తుంది. ఇది తగిన విధంగా పునర్వ్యవస్థీకరణ చెంది ఎసిటాల్డిహైడ్ ఏర్పరుస్తుంది. HC triple bond CH plus HOH gives H2C double bond CHOH gives CH3CHO. HCN తో చర్య: ఎసిటిలీన్ HCN తో చర్యనుంది యాక్రిలోనైట్రైల్ ఏర్పరుస్తుంది. HC triple bond CH plus HCN gives H2C double bond CHC. ఎసిటిక్ ఆమ్లంతో చర్య: ఎసిటిలీన్ Hg+2 అయానుల సమక్షంలో ఎసిటిక్ ఆమ్లంతో చర్యనుంది వినైల్ ఎసిటేట్ మరియు ఎథిలిడీన్ డైఎసిటేట్ ఏర్పరుస్తుంది. HC triple bond CH CH3COOH gives H2C double bond CHO COCH3 vinyl acetate. H2C double bond CHO COCH3 plus CH3COOH gives CH3CH OCOCH3 twice ethylidene diacetate. ఆక్సీకరణము: ఎసిటిలిన్ క్షారీకృత KMnO4 ద్రావణం సమక్షంలో ఆక్సీకరణం చెంది ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. HC triple bond CH plus 4O gives COOH COOH. ఎసిటిలిన్ క్రోమిక్ ఆమ్లంతో చర్యనుంది ఎసిటిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. HC triple bond CH plus O plus H2O gives CH3COOH. ఓజోన్ తో చర్య: ఎసిటిలిన్ ఓజోన్ తో చర్యనుంది ఎసిటిలిన్ ఓజోనైడ్ ఏర్పరుస్తుంది. ఇది నీటితో చర్యనుంది గ్లైఆక్సాల్ ఏర్పరుస్తుంది. HC triple bond CH plus O3 gives ఎసిటిలిన్ ఓజోనైడ్ gives CHO plus H2O2. పొలిమరీకరణము: ఎసిటిలిన్ ఎర్రగా కాల్చిన ఇనుప లేక రాగి గొట్టాల ద్వారా పంపినప్పుడు పొలిమరీకరణం చెంది బెంజీన్ ఏర్పడుతుంది. 3C2H2 gives C6H6. ఎసిటిలిన్ అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ తో చర్యనుంది క్యూప్రస్ ఎసిటిలైడ్ ఏర్పరుస్తుంది. HC triple bond CH plus Cu2Cl2 plus 2NH4OH gives CuC triple bond CCU
plus 2NH4Cl plus 2H2O, cuprous acetylene. ఎసిట్లీన్ అమోనికల్ సిల్వర్ నైట్రేట్ తో చర్యనుంది సిల్వర్ ఎసిట్లైడ్ ఏర్పరుస్తుంది. Hc ట్రిపుల్ బాండ్ CH ప్లస్ 2AgNO3 ప్లస్ 2NH4OH gives Ag C ట్రిపుల్ బాండ్ CAg ప్లస్ 2NH4NO3 ప్లస్ 2H2O, సిల్వర్ ఎసిటలైన్. ఎసిటిలిన్ ఉపయోగాలు: ఆక్సీ ఎసిటిలిన్ జ్వాల తయారీలో, వినైల్ ప్లాస్టిక్ తయారీలో, ఎసిటాల్డిహైడ్ ఎసిటిక్ ఆమ్లం, ఇథైల్ ఆల్కహాల్, బెంజీన్ తయారీలో వాడతారు. వెస్టర్న్ ఎసిటిలిన్ టెట్రాక్లోరైడ్ మరియు వెస్ట్రాల్ ట్రైక్లోరోఎథిలిన్ తయారీలోనూ వాడతారు. లైట్ హౌస్ లో వాడబడే హాకర్స్ లాంపులందు కూడా ఎసిటిలిన్ వాడబడుతుంది. బెంజీన్ యారోమాటిక్ హైడ్రోకార్బన్లకు మూల పదార్థంగా పరిగణించబడుతోంది. బెంజీన్ దీనిని ఫారడే తయారు చేశాడు. మిట్చర్లిచ్ పేరు పెట్టాడు. కేకులే నిర్మాణాన్ని ప్రతిపాదించాడు. బెంజీన్ అణు ఫార్ములా C6H6. కోల్తారు నుండి వ్యాపార సరళిలో బెంజీన్ తయారీ. ఆక్సిజన్ లేకుండా 1000 డిగ్రీల నుండి 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య బొగ్గును విధ్వంసక స్వాధనానికి గురి చేయడం వల్ల 4 ఉత్పన్నాలు ఏర్పడతాయి. 1 కోల్ గ్యాస్, 2 కోల్తార్, 3 అమ్మోనికల్ ద్రావణులు, 4 అవశేషం. కోల్తారు విధ్వంసక స్వాధనం వల్ల ఏర్పడే ఉత్పన్నాలు: లైట్ ఆయిల్ లేక క్రూడ్ నాఫ్తా 170 డిగ్రీల వరకు ఏర్పడుతుంది. దీని అందు ప్రధాన ఘటక పదార్థాలు బెంజీన్, టాలిన్, గ్జైలిన్. మిడిల్ ఆయిల్ లేక కార్బాలిక్ ఆయిల్ ఇది 170 డిగ్రీలు 230 డిగ్రీల మధ్య ఏర్పడుతుంది. ఫినాల్, నాఫ్థలిన్, పిరిడిన్ మొదలైనవి ప్రధాన అనుఘటకాలుగా ఉంటాయి. హెవీ ఆయిల్ లేక క్రిజోట్ ఆయిల్ ఇది 230 నుండి 270 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఏర్పడుతుంది. దీని అందు క్రిజాల్ మరియు నాఫ్థలిన్లు ఉంటాయి. యాంథ్రసీన్ లేక గ్రీన్ ఆయిల్ ఇది 270 నుండి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఏర్పడుతుంది. యాంథ్రసీన్ మరియు ఫినాంథ్రిన్ దీని అందలి ప్రధాన ఘటక పదార్థాలుగా ఉంటాయి. ఇనుప బట్టీలో అడుగున మిగిలిన భాగాన్ని పిచ్ అంటారు. దీనిని రోడ్లు వేయడానికి వార్నిష్లోనూ వాడతారు. వైట్ ఆయిల్ ను అంశిక స్వాధనానికి గురి చేయడం వల్ల 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మొదట అంశిక భాగం, 110 నుండి 140 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య రెండవ అంశిక భాగం ఏర్పడుతుంది. ఈ రెండింటినీ కలిపి స్వాధన ప్రక్రియ జరిపితే 80 నుండి 81 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య బెంజీన్ ఏర్పడుతుంది. బెంజీన్ తయారీ ప్రయోగశాలలో సోడియం బెంజోయేట్ ను సోడా లైమ్ తో కలిపి స్వాధనం చేయడం వల్ల బెంజీన్ ఏర్పడుతుంది. C6H5COO Na plus NaOH gives C6H6 plus Na2CO3. ఫినాల్ ను క్షయకరణం చేయడం వల్ల, ఫినాల్ ను జింక్ ధూళితో క్షయకరణం చేయడం వల్ల బెంజీన్ ఏర్పడుతుంది. C6H5OH plus Zn gives C6H6 plus ZnO. ఎసిట్లిన్ ఎర్రగా కాల్చిన ఇనుము లేక రాగి గొట్టాల గుండా పంపినప్పుడు బెంజీన్ ఏర్పడుతుంది. 3C2H2 gives C6H6. బెంజీన్ నిర్మాణం. బెంజీన్ అణు ఫార్ములా C6H6. బెంజీన్ అణువులో C:H నిష్పత్తిని బట్టి బెంజీన్ అసంతృప్త సమ్మేళనం అని తెలుస్తుంది. కాని బెంజీన్ సంతృప్త సమ్మేళనం వల్లే ప్రవర్తిస్తుంది. బ్రోమిన్ జలాన్ని, క్షారీకృత KMnO4 ద్రావణాన్ని వివరణం చేయదు. బెంజీన్ సంకలన చర్యల కంటే ప్రతిక్షేపణ చర్యలకే ప్రాముఖ్యతనిస్తుంది. కేకులే బెంజీన్ కు 2 నిర్మాణాలు ప్రతిపాదించాడు. ఈ 2 నిర్మాణాలు ద్విబంధాల స్థానంలో మార్పు వల్ల ఏర్పడతాయి. కేకులే సిద్ధాంతం ప్రకారం ద్విబంధాలు కార్బన్ పరమాణువుల మధ్య ఊయలు ఊగుతాయి. అందుచేత 2 రెజనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి. రెజనెన్స్ నిర్మాణాల సంఖ్య పెరిగే కొలది స్థిరత్వం ఏర్పడుతుంది. బెంజీన్ రెజనెన్స్ శక్తి 150.48 కిలోజౌల్స్ పర్ మోల్. బెంజీన్ ఆర్బిటాల్ నమూనా. ఆర్బిటాల్ సిద్ధాంతం ప్రకారం బెంజీన్ నిర్మాణాన్ని వివరించవచ్చు. బెంజీన్లోని కార్బన్ పరమాణువులు sp2 సంకరకరణంలో ఉంటాయి. బెంజీన్ వలయంలో ప్రక్కప్రక్క కార్బన్ పరమాణువులు CC బంధాలను ఏర్పరచుకోవడానికి ఈ sp2 సంకర ఆర్బిటాలను వాడుకుంటాయి. మిగిలిన 3వ ఆర్బిటాలు CH బంధం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 బంధాలు ఒకే తలంలో ఉంటాయి. ప్రతి C పరమాణువు మీద శుద్ధ p ఆర్బిటాళ్లు అతిపాతం పక్కవాటుగా చెందడం వల్ల 3 పై బంధాలు ఏర్పడతాయి. పై ఎలక్ట్రాన్ మేఘం బెంజీన్ తలానికి పైన క్రింద వితరణ చెంది ఉంటుంది.
పై ఎలక్ట్రాన్ మేఘం అస్థానీకృతం చెందడం వల్ల బెంజీన్లో సీసీ బంధ దూరం 1.39 యాంగ్స్ట్రామ్ యూనిట్లు, సీసీ ఏకబంధం 1.54 యాంగ్స్ట్రామ్ యూనిట్లకు, ద్విబంధం 1.34 యాంగ్స్ట్రామ్ యూనిట్లకు మధ్యస్థంగా ఉంటుంది. స్థానీకృతం అయ్యేటప్పుడు కొంత శక్తి విడుదలవుతుంది. దీనినే రెజొనెన్స్ శక్తి అంటారు. పై ఎలక్ట్రాన్ మేఘం అస్థానీకృతం వల్ల బెంజీన్ అణుస్థిరత్వం పెరుగుతుంది. సాధారణంగా బెంజీన్ను ఈ నిర్మాణంతో సూచిస్తారు. హుకెల్ నియమం ప్రకారం 4n+2 పై ఎలక్ట్రాన్లు కలిసి ఉన్న సమ్మేళనాలు ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీనిలో n పూర్ణాంకం 1, 2, 3 వంటి విలువలను కలిగి ఉంటుంది. బెంజీన్ అణువులో 6 పై ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల హుకెల్ నియమం ప్రకారం బెంజీన్ ఏరోమాటిక్ సమ్మేళనంగా ఉంటుంది. బెంజీన్ భౌతిక ధర్మాలు: ఇది రంగులేని ద్రవం, బాష్పీభవన స్థానం 80 డిగ్రీల సెంటీగ్రేడ్, నీటిలో కరగదు, ఆల్కహాల్ ఈథర్లో కరుగుతుంది, మసిబారే మంటతో మండుతుంది. బెంజీన్ రసాయన ధర్మాలు: బెంజీన్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటుంది. హాలోజనీకరణం: బెంజీన్ FeCl3 సమక్షంలో క్లోరిన్ తో చేరనుంది క్లోరోబెంజీన్ ఏర్పరుస్తుంది. C6H6+Cl2 gives C6H5Cl+HCl. నైట్రేషన్: బెంజీన్ 1:1 గాఢ HNO3 గాఢ H2SO4 మిశ్రమంతో నైట్రేషన్ నొంది 60 డిగ్రీల వద్ద నైట్రోబెంజీన్ ఏర్పరుస్తుంది. C6H6 gives C6H6+HONO2 gives C6H5NO2. సల్ఫోనేషన్: బెంజీన్ పొగలుగక్కే సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చేరనుంది బెంజీన్ సల్ఫోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. C6H6+H2SO4 gives C6H5SO3H. ఫ్రేడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ లేక ఎసైలేషన్: బెంజీన్ AlCl3 సమక్షంలో CH3Cl తో చర్యనుంది మెథైల్ బెంజీన్ ఏర్పరుస్తుంది. C6H6+CH3Cl gives C6H6CH3+HCl. బెంజీన్ ఎసిటైల్ క్లోరైడ్ తో చర్యనుంది AlCl3 సమక్షంలో ఎసిటోఫినోన్ ఏర్పరుస్తుంది. C6H6+CH3COCl gives C6H5COCH3+HCl. హైడ్రోజనీకరణం: బెంజీన్ నికెల్ సమక్షంలో హైడ్రోజనీకరణం చెంది సైక్లోహెక్సేన్ ఏర్పరుస్తుంది. C6H6+3H2 gives C6H12. హాలోజన్ తో సంకలనం: బెంజీన్ క్లోరిన్ తో సూర్యరశ్మి సమక్షంలో చర్యనుంది హెగ్జాక్లోరోసైక్లోహెక్సేన్ ఏర్పరుస్తుంది. C6H6+3Cl2 gives C6H6Cl6. ఓజోనాలిసిస్: 1 మోల్ బెంజీన్ 3 మోలుల ఓజోన్ తో చేరనుంది బెంజీన్ ట్రైఓజోనైడ్ ఏర్పరుస్తుంది. ఇది జింక్ సమక్షంలో జల విశ్లేషణ చెంది 3 మోలుల గ్లై ఆక్సల్ ఏర్పరుస్తుంది. బెంజీన్ ఉపయోగాలు: క్రొవ్వు పదార్థాలకు, రెజిన్లకు ద్రావణిగా పనిచేస్తుంది, మోటార్ ఇంధనంగా వాడతారు, డ్రై క్లీనింగ్ లో వాడబడుతుంది, ఫినాల్, స్టైరీన్, ఎనిలిన్, పురుగుల మందుల తయారీలో కూడా ఉపయోగపడుతుంది.